నెల్లూరు జిల్లాలో పునర్వ్యవస్థీకరణ రచ్చలేపుతోంది. వివాదంలో కలువాయి, సైదాపురం, రాపూర్ మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్లో 3 మండలాలు విలీనమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు జనం. ఇటు అధికార టీడీపీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలోనే ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వరుస లేఖలు రాశారు. రాపూర్లో ప్రజలు చేపట్టారు బంద్ అయితే ఇప్పుడు ప్రస్తుతం విజయవంతమైందనే చెప్పాలి. నివేదికను తెప్పించుకున్నారు సీఎం చంద్రబాబు. నెల్లూరులోనే ఈ కొనసాగించాలి అంటూ కూడా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. 2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇటు చూసుకుంటే నెల్లూరు జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ గత కొన్ని రోజులుగా కూడా ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటు అంటే మదనపల్లి గాని, మార్కాపురం గాని, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి కూడా కొంత వివాదం అయితే నడుస్తుందండి. మరి ముఖ్యంగా ఈ కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా అటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా కొంత వివాదం ఉంది. ముఖ్యంగా ఇటు ప్రకాశం జిల్లాలో ఏదైతే వివాదాస్పదమైనటువంటి ప్రాంతం ఉందో మార్కాపురం, అక్కడ అలాగే ఒంగోలుకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో కానీ వీటన్నిటికి సంబంధించి కూడా కొంత వివాదం అయితే నడుస్తూ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో అంటే గత నెల 27న ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే కొత్త 6 రెవెన్యూ డివిజన్ లో ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ పునర్వ్యవస్థీకరణపై నెల రోజుల్లో ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలు కూడా ఇవ్వాలంటూ కూడా గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జిల్లాల కలెక్టర్లకు 500కు పైగా విన్నపాలు, అభ్యంతరాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందులో ఎక్కువ శాతం నెల్లూరు జిల్లా నుంచే ఉండటం గమనార్హం. నెల్లూరు జిల్లాలో కలువాయి, సైదాపురం, రాపూరు మండలాల పునర్వ్యవస్థీకరణలో తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్లు విలీనం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని 3 మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులో కూటమి నాయకులు కూడా ఉండటమే ఇక్కడ కొంత తలనొప్పి కలిగించినటువంటి వ్యవహారం. తమ మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా కూడా ఈ అధికార టీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. అంటే గతంలోనే వివాదాస్పదమైంది, ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదానికి తెరలేపారంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇప్పటికీ ప్రభుత్వానికి వరుసగా లేఖలు రాశారు. అలాగే దీనికి సంబంధించి ఉపసంఘాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ఉపసంఘానికి కీలకంగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కానీ, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం సభ్యులను, అలాగే రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో జి సాయి ప్రసాద్ ను కలిసి మేరకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఇక ప్రజలు దీన్ని నిరసన చేస్తున్నప్పుడు, ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తున్నప్పుడు ఆ మండలాల ఏ ప్రాతిపదికన తిరుపతిలో కలిపారు అనే చర్చ అయితే ఇప్పుడు గట్టిగానే జరుగుతుంది. ఇక అయితే దీనికి సంబంధించి వివాదం నడుస్తుండటంతో అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సంబంధించి నివేదిక తెప్పించుకున్నారు. వారి ఆందోళనకు గల కారణాలు, స్థానిక అంశాలు, ఇంకా రాజకీయ పరిస్థితులపై కూడా వేర్వేరు నివేదికలు తెప్పించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వైసీపీ కాదు ఇక్కడ చేస్తున్న నిరసన, టీడీపీ. కాబట్టి దీనికి సంబంధించి చంద్రబాబు వెంటనే కూడా స్పందించడం జరిగింది. ఇక తిరుపతి జిల్లాలో విలీనం చేసినటువంటి ఆ 3 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే ఈ 3 మండలాల ప్రజాభిప్రాయం తీసుకోకుండానే ఇటు గెజెట్ నోటిఫికేషన్ అసలు ఎలా జారీ చేశారంటారు? ఎందుకంటే ఇక్కడ చూస్తే ప్రజల్లో కంప్లీట్ వ్యతిరేకత ఉందనే చెప్పాలి ఈ అంశంపై. అంటే అందుకనే ఇక్కడ ఏంటంటే నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసేయడం అనేది జరగదు. కాకపోతే ఇక్కడ ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను, సలహాలను ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. అది ఈ నెల 28వ తారీఖు వరకు కూడా దానికి సమయం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ 28వ తారీఖు సమావేశం తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటు చూస్తే మరి ఇప్పుడు అధికార టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు కార్యకర్తల ఆధ్వర్యంలోనే ఈ ఆందోళనని కూడా చేపడుతున్నారని తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పుడు దీన్ని తొందరగా టీడీపీ గ్రహించిందనే చెప్పాలి. అక్కడ టీడీపీ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే రామకృష్ణ, ఆయన గ్రహించే పరిస్థితిని చక్కదిద్దేందుకు కొంత ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉండటం, అలాగే టీడీపీ నాయకులు కూడా దీనికి సంబంధించి కొంత అభ్యంతరాలు ఉన్నాయి. అందుకనే ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఇప్పుడు మరి రాపూర్లో ప్రజలు చేపట్టిన బంద్ ఏదైతే ఉందో అది విజయవంతమైందని తెలుస్తుంది. మరి ఇప్పుడు ఇది కొంచెం ఒక మేరకు ప్రభుత్వం పైన ప్రజా అసంతృప్తిగా చూడొచ్చు అంటారా దీన్ని? అంటే ఈ సాధారణంగా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కృష్ణా జిల్లా తీసుకుంటే కృష్ణా జిల్లాను 2 జిల్లాలుగా విభజించడం జరిగింది, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాగా. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో సాధారణంగా ఇప్పుడు ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెనంలూరు నియోజకవర్గానికి విజయవాడ సమీపం. అంటే విజయవాడ ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కేంద్రం ఉందో అది విజయవాడకు దగ్గరగా ఉంటుంది. అలాగే గన్నవరం కూడా ఇప్పుడు గన్నవరం ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో కలిపారు. గన్నవరం ఎక్కడ ఉంటుంది? గన్నవరం విజయవాడకి 20 కిలోమీటర్ల, 1/2 గంట 20 నిమిషాల్లో విజయవాడలో ఉండొచ్చు. కాబట్టి
ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు దానికి సంబంధించి చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు నూజివీడు నియోజకవర్గం ఉంది, నూజివీడుకి ఏలూరు కేంద్రంగా ఉంటుంది, అది దగ్గరగానే ఉంటుంది కాబట్టి అది పెద్ద సమస్య లేదు. కానీ కొంత ఇప్పుడు ఏదైతే గన్నవరం కానీ లేదంటే ఇప్పుడు గుడివాడ వీటన్నిటికీ కూడా బందర్ కంటే విజయవాడ దగ్గర వీళ్ళందరూ ఈజీగా రావచ్చు. కాబట్టి ఉయ్యూరు ప్రాంతం కానీ పామర్రి ఇవన్నీ కూడా, కాబట్టి దీనికి సంబంధించి కొంత వివాదాలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వీటిని ఎంతవరకు పరిష్కరిస్తారు అనేది కూడా కొంత ఎందుకంటే ఎన్నికల్లో హామీలు కూడా దీనికి సంబంధించి ఇవ్వటం జరిగింది గతంలో. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే ఈ నెల 28న జరిగే కీలక సమావేశంలో ఇప్పుడు మరి నెల్లూరు 3 మండలాలపై కూడా తుది నిర్ణయం ప్రకటిస్తారంటారా? ఛాన్స్ ఉందా? అంటే ప్రకటించే అవకాశాలే ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అధికార పార్టీ కూడా ఎందుకంటే బదనాం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి హోదాలో దీనికి గతంలో కూడా ఈ జిల్లాలకు ఉన్నటువంటి స్థానిక సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా యువగళం పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే అనవసరంగా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే సీట్లు కూడా కోల్పోయే అవకాశాలే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఏపీ ప్రభుత్వం కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేసింది. రెవెన్యూ డివిజన్లో మండలాన్ని విలీనం చేస్తూ ఇక ప్రస్తుతం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఇక వీటిపైన గెజెట్ నోటిఫికేషన్లను కూడా విడుదల చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కాగా కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతలతో పాటుగా ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, నిరసనలపైన ప్రభుత్వం నివేదిక కోరింది. ఇక ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయంలో కొన్ని మార్పుల దిశగా రెవెన్యూ శాఖ సమాయత్తం అవుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఇక ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గల నెల 27న ప్రాథమిక గెజెట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. అలాగే 6 కొత్తగా రెవెన్యూ డివిజన్లను, ఒక మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ పునర్వ్యవస్థీకరణపై నెల రోజుల్లో ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలు కూడా సేకరిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు జిల్లాల కలెక్టర్లకు 500కు పైగా విన్నపాలు, అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో ఎక్కువ శాతం నెల్లూరు జిల్లా నుంచే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను పునర్వ్యవస్థీకరణలో తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్లో విలీనం చేశారు. ఈ నిర్ణయాన్ని 3 మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.